చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓఎస్ అనేది ఎలా సిస్టంలో ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఓకేనా, ఫస్ట్ ఈరోజు నేను నా సిస్టంలో విండోస్ డార్క్ ఎక్స్పీ అనే ఓఎస్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో మీరు మీ ఇష్టం, మీరు ఏదైనా విండోస్ 7 కానీ విండోస్ 8 కానీ లేదా విండోస్ 10 కానీ మీరు ఏది చేసుకోవాలన్నా ఇదే ప్రొసీజర్ అనమాట. సో బేసిక్గా దానికోసం మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ విండోస్ 7 కానీ లేదా విండోస్ 8 కానీ లేదా విండోస్ 10 అంటే మీరు ఏ అయితే ఓఎస్ ఇన్స్టాల్ చేయాలనుకున్నారో ఆ ఓఎస్ యొక్క సిడీని రెడీగా ఉంచుకోవాలి. సో తర్వాత సిస్టమ్ మనం ఆన్ చేయాలి. సో ఆన్ చేసిన తర్వాత మనకి డివిడి డ్రైవ్లో పవర్ వస్తుందన్నమాట. ఆ పవర్ వచ్చినప్పుడు మనం డివిడి డ్రైవ్ను ఓపెన్ చేసి దాంట్లో సిడీని ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేసిన తర్వాత మనకి మెనూ వస్తుందన్నమాట. మెనూ అంటే ఇప్పుడు నా సిస్టంలో నా బోర్డులో ఇది మెన్యూ నా బయాస్కి. సో ఇక్కడ చూడండి F1 అనేది రెజ్యూమ్ అనమాట. సో F1 ప్రెస్ చేస్తే నాకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి సిస్టమ్కి ఒక్కొక్క బటన్ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి F8 ఉండొచ్చు, లేదా F12 ఉండొచ్చు, లేదా F11 ఉండొచ్చు. సో అది బేస్డ్ అపాన్ యువర్ మదర్ బోర్డ్ ఆర్ బేస్డ్ అపాన్ యువర్ బయాస్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ F1 ప్రెస్ చేశాను. సో F1 ప్రెస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే F8ని ప్రెస్ చేయాలన్నమాట. సో F8 ప్రెస్ చేసామంటే చూడండి మనకి మెనూ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రెస్ ఎంటర్ అని ఉంది కదా, ఎంటర్ అనేది ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 వస్తాయి అన్నమాట. సో చూడండి, ఇది కొంచెం దగ్గర చూస్తాను. సో చూడండి, బూట్ ఏరో మోడ్ అని లేదా బూట్ టెస్ట్ మోడ్ అని. సో ఇక్కడ మన ఇష్టం, నేను ఇప్పుడు బూట్ టెస్ట్ మోడ్ అని కొట్టాను. సో మనకి ఇప్పుడు చూడండి ఇంకొకటి వచ్చింది, సెటప్ విండోస్ ఎక్స్పీ డార్క్ ఎడిషన్ ఒకటి, బూట్ ఫంక్షన్ ఒకటి. సో మనకి సెటప్ కావాలన్నమాట. ఓకేనా. సో చూడండి, సో ఇక్కడ మనకి డిఫరెంట్ వర్షన్స్, అంటే ఈ డార్క్ ఎక్స్పీలో మనకు కావాల్సిన డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో మీకు కావాల్సిన వర్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి, విండోస్ సెటప్ డార్క్ ఎక్స్పీ ఎడిషన్ ఒకటి, డార్క్ ఎక్స్పీ రైడ్ వర్షన్ ఒకటి, అలా ఉన్నాయి. సో ఇప్పుడు నాకు కావాల్సింది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, నేను సెలెక్ట్ చేసుకున్నాను. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో చూడండి, ఇక్కడి నుంచి మనకి చూడండి ఫ్రెండ్స్, మన ఓఎస్ సెటప్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ సి అని ఉంది కదా, ఆ సి దగ్గరికి వెళ్ళేసి సో ఇక్కడ చూడండి డిలీట్ పార్టీషన్ అని ఉంటుంది. సో డిలీట్ పార్టీషన్ డి కొట్టాలి. డి కొట్టి సో ఎల్ అంటే డిలీట్ అనమాట. సో డిలీట్ చేసేసాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి అన్పార్టిషన్ స్పేస్ అని వచ్చింది. ఓకేనా. సో అక్కడే మనం ఏం చేయాలంటే సి క్రియేట్ పార్టీషన్ కొట్టాలి. ఓకేనా. కొట్టి ఎంటర్ కొట్టాలి. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇలా పార్టీషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఎంటర్ అనేది ప్రెస్ చేయాలి. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఫార్మాట్ ద పార్టీషన్ యూజింగ్ ది ఎన్టీఎస్ ఫైల్ సిస్టమ్ క్విక్. సో ఫార్మాట్ ది పార్టీషన్ యూజింగ్ ది ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ క్విక్. సో ఇట్లా 4 ఆప్షన్స్ వచ్చాయి కదా. సో 4 ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా థర్డ్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే సిస్టంలో ఎన్టీఎఫ్ఎస్ ఫైల్తోనే మనం బూట్ చేయాలన్నమాట. ఫ్యాట్ అనేది మనకి సరిపోదు. ఓకేనా. సో అప్పుడు మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయడమే. ఓకేనా. సో నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకేనా. సో అంతే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంకా ఆన్ స్క్రీన్లో ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయో వాటిని ఫాలో అవ్వడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.